నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మీడియా మిత్రులకు, తెలంగాణ సమాజానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 31 జూలై 2023 నాడు జరిగినటువంటి ఒక కేబినెట్ సమావేశంలో గౌరవనీయులు ఎరుకల సామాజిక వర్గానికి, గిరిజన కుటుంబానికి చెందినటువంటి గౌరవనీయులు కుర్రా సత్యనారాయణ గారు, వారు ట్రేడ్ యూనియన్ లీడర్, అదేవిధంగా ఎరుకల సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి కోసం, గిరిజన అభ్యున్నతి కోసం హక్కుల పోరాటం చేసినటువంటి ఒక సామాజిక యోధుడు కుర్రా సత్యనారాయణ గారిని, వారితో పాటు నన్ను కూడా ఆ రోజు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల కోసం అని చెప్పని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో రిజల్యూషన్ చేసి ఆ రోజు వారు తీర్మానాన్ని గవర్నర్ గారి కార్యాలయానికి పంపడం అయింది. దాదాపు 55 రోజుల తర్వాత ఆ రోజు మేము ఎక్కడో శ్రీశైలంలో ఉన్నాం. 25వ తారీఖు నాడు, 25 సెప్టెంబర్ 23వ తారీఖు నాడు మేము శ్రీశైలం పోయినాం. ఆ శివుడన్న తొందరగా మాకు కరుణిస్తాడేమో, ఇన్ని రోజులు అయిపోయింది, మాకు ఆర్డర్ వస్తుందేమో అని చెప్పని శ్రీశైలం పోయి పొద్దుగాల అభిషేకం చేసుకొని పూజ చేసుకొని వచ్చి ఆ టిఫిన్ చేస్తున్నాం. మా గుండెల మీద రాళ్లు పడ్డట్టుగా స్క్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. ఇట్లా రిజెక్ట్ అయింది అని చెప్పని ఆర్డర్ కూడా మేము మీడియాలో చూసినాం. 19th డేటెడ్, దాదాపు 49-50 రోజుల తర్వాత రిజెక్ట్ చేయబడ్డటువంటి ఒక ఆర్డర్ను మేము మీడియాలో చూసినాం. దాని తర్వాత మేము న్యాయం కోరుతూ 7వ తారీఖు డిసెంబర్ నెల 23వ సంవత్సరంలో, అంటే గత సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు నాడు మేమిద్దరం కలిసి మాకు న్యాయం చేయాలా, ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది అని చెప్పని ఆ రోజు మేము కోర్టులో కేసు వేయటం అయింది. కోర్టులో కేసు వేసిన తర్వాత కోర్టులో సబ్జుడైజ్ మ్యాటర్ ఉన్నటువంటి ఒక సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 27వ తారీఖు నాడు మళ్ళా ఒక 2 వ్యక్తులు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు పెద్దలు, తర్వాత పెద్దలు ఆమీర్ అలీ ఖాన్ గారి యొక్క పేర్లను పంపించి అది ఇమీడియట్గా ఓవర్ నైట్లో దాన్ని అప్రూవ్ అయిపోయింది, గజెట్ కూడా వచ్చేసింది. కోర్టు మొత్తం అంశాలన్నీ పరిశీలించిన తర్వాత, వాదోపవాదాలన్నీ విన్న తర్వాత తప్పనిసరిగా ఇది ఒక రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది అని చెప్తూ 3 ప్రధానమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది, అంశాలు ఇవ్వడం జరిగింది. ఒకటి, ఏదైతే 19 సెప్టెంబర్ 23 నాడు గవర్నర్ గారు ఏదైతే ఎమ్మెల్సీల మా యొక్క నామినేషన్స్ ఏదైతే రిజెక్ట్ చేసిండ్రో, ఇది రద్దు చేస్తున్నాము, క్వాష్ చేస్తున్నాము అని చెప్పని దాన్ని రద్దు చేయటమైంది. అదేవిధంగా కోర్టులో పరిశీలనలో ఉన్నటువంటి ఒక సందర్భంలో, కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సందర్భంగా ఈ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, అమీర్ అలీ ఖాన్ గారి యొక్క పేర్లను మళ్ళా ప్రతిపాదిస్తూ పంపిందో, ఈ తర్వాత గజెట్ ఏదైతే తీసుకొచ్చినారో వాళ్ళు నియమిస్తూ అది కూడా ఇల్లీగల్ అంటూ దాన్ని కూడా రద్దు చేయటం అయింది. దాంతో పాటుగా ఒక మూల సూత్రాన్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక న్యాయ మూల సూత్రాన్ని కోర్టు వారు చెప్పడం అయింది. ఏమన్నారు అంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే రిజల్యూషన్ పంపిస్తారో ఆ రిజల్యూషన్ గౌరవనీయులైనటువంటి హర్ ఎక్సలెన్సీ హానరబుల్ గవర్నర్ గారికి బైండింగ్ ఉంటుంది, తప్పనిసరిగా వారు అమలు చేయవలసిన అవసరం ఉంటుంది అని చెప్పని చట్టాన్ని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో కులాలకు చెందినటువంటి వాళ్ళు మా జీవితాన్ని పణంగా పెట్టి ప్రజల కోసం గత 16 సంవత్సరాలుగా, నేను దాదాపు 30-40 సంవత్సరాలుగా కుర్రా సత్యనారాయణ గారు పనిచేస్తా ఉన్నారు. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. అమ్మా, మాకు న్యాయం చేయండి. 16 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా ప్రజా జీవితంలో ఉన్నాను నేను. ఆ రోజు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఏదైతే మమ్మల్ని నియామకం చేసిండ్రో, దట్ వాజ్ ప్రెటీ మచ్ విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఆర్టికల్ 175 ప్రకారంగా ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాను పూర్తిగా కూడా మేమిద్దరము కూడా దానికి అర్హులమే అని చెప్పిన ఆ రోజు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భావించడం జరిగింది. దాంతోపాటు ఆర్టికల్ 191 ప్రకారంగా మేము ఏ రకమైనటువంటి ఒక డిస్క్వాలిఫికేషన్ కు కూడా మేము వర్తించము అని చెప్పని కూడా వాళ్ళు గుర్తించి ఆ రోజు ఆ తీర్మానం పంపడం అయింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా మమ్మల్ని మేము తిరస్కరించబడ్డాం. చట్టసభలో ఈ పేద కులాలకు చెందిన బిడ్డలను అడుగు పెట్టేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని మేము కోల్పోయినాం. రాజకీయాలకు వచ్చింది కాంట్రాక్టు చేయడానికో లేకపోతే ఇంకే రకమైన దందాలు చేయడం కోసం రాజకీయాలకు రాలా. రాజకీయాలకు వచ్చింది ప్రజలకు అండగా ఉండాలా, పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలా,
మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఇది మా ధర్మం, ఇట్స్ డివైన్ కాల్ అని చెప్పని ఆ రోజు నేను లక్షల రూపాయల జీతాన్ని వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ గారు వారి ప్రేరేపణతో వారిపై ఉంటే విశ్వాసంతో ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చినాను. నిరంతరంగా ప్రజల పక్షాన్ని కొట్లాడాను. ఆ రోజు ప్రజారాజ్యంలో ఉన్నా, లేదు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేసిన, మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో పనిచేశాను. ఇవాళ కూడా మళ్ళా ప్రతిపక్షంగా పనిచేస్తా ఉన్నాము. ప్రజల గొంతుకుగా ఉన్నాము, ప్రజలకు సేవకులుగానే పనిచేస్తా ఉన్నాం. దాంతోపాటు కాసోజు ఫౌండేషన్ పేరు మీద, మా నాన్నగారి పేరు మీద పెట్టుకున్నట్టు ఒక ఫౌండేషన్ పేరు మీద పెద్ద ఎత్తున మేము కోవిడ్లో కావచ్చు మిగతా సందర్భాలలో సంఘ సేవ చేసినాము. తర్వాత ఇవాళ మాకు అడ్మిట్ వేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు గుర్తించారు. నేను ఆయన ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిలిం కుబుసం అనేటువంటి ఒక సినిమా, ఏ సినిమా అయితే నక్సల్స్ తో చర్చలు చేస్తే మాత్రమే పరిష్కారం అవుతుందని చెప్పని సినిమా తీసినామో, ఏ సినిమాలు అయితే పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పని అయితే పాట పెట్టి సినిమా తీసినామో, రెండు అంశాలు ఈరోజు ప్రభుత్వ పెద్దలు కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నారు. నక్సల్స్ తో చర్చలు అయితేనే హింసకు చరమగీతం పాడినట్టు అవుతుందని చెప్పని సూత్రంతో మేము సినిమా తీస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్లతో చర్చలు చేసిన విషయాన్ని మేము గుర్తిస్తా ఉన్నాం. అదేవిధంగా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం మా పాటే. గోరెడ్డి వెంకన్న రాసినటువంటి ఒక పాట, మా సినిమాలో మేము పెట్టుకున్నటువంటి ఒక పాట, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని గుర్తుందో అని చెప్పని ఆ పాటను ప్రచారాస్త్రంగా వాడుకుని 2004లో చంద్రబాబు నాయుడు ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర అధికారంలోకి వచ్చింది. ఆర్ట్స్లో కావచ్చు, PhD 1996లో PhD చేసినాను. ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తాను. ఈ పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తాను. నిరంతరంగా ప్రజల సేవకులుగా, ప్రజల గొంతుగా ఉన్నట్టుగా మేము కౌన్సిల్ కు పోవడానికి అనర్హులు అని చెప్పని ఏ కారణం చేతనో జరిగింది. కానీ ఇవాళ కోర్టు వారు అన్ని విషయాలు పరిశీలించినారు. రాజ్యాంగపరమైనటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మాకున్నటువంటి ఎలిజిబిలిటీకి సంబంధించిన విషయం కావచ్చు, అన్ని పరిశీలించిన తర్వాత ఇచ్చిన తీర్పును మేము అమ్మగారికి మా తల్లి లాంటిది గవర్నర్ గారు, నేను వారిని ఎప్పుడు కలిసినా కానీ అదే గౌరవంతో కలిసినాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా సందర్భాలలో వచ్చి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు ఒక తల్లిని చూసినట్టుగానే గౌరవించినాము. అట్లాగే మేము అన్వయించుకున్నాం. కాబట్టి అమ్మ మీకు చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిన్న కులాల నుండి అన్ని వదులుకొని జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం పనిచేస్తున్న మాకు హైకోర్టు తీర్పును అమలు చేసి మాకు న్యాయం చేసి ప్రజలకు మరింతగా సేవ చేసేటువంటి ఒక అవకాశం చట్టసభ ప్రవేశం కల్పించండి. మీ పేరుకు కానీ మీ నిర్ణయానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఒక విఘాతం కలగజేయము. తప్పనిసరిగా మీ నిర్ణయానికి గౌరవం వచ్చే విధంగా, ఆ కుర్చీకి ఎమ్మెల్సీ పదవికి గౌరవం వచ్చే విధంగా చట్టసభలో పనిచేస్తాం, సమాజంలో పనిచేస్తాం, సమాజ హితం కోసం పనిచేస్తాము. మీకు ఆశ్వాసన ఇస్తూ చేతులెత్తి మీ ద్వారా గవర్నర్ గారికి చేతులెత్తి నమస్కారం చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హైకోర్టు తీర్పును దయచేసి అమ్మ అమలు చేయండి. మమ్మల్ని మా వర్గాలను దయచేసి ఆదుకోవాలా, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పని. రాజ్యాంగం అంటది పూరెస్ట్ ద పూర్ ఆర్ ది డార్లింగ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పనంటది. పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చట్టసభల్లో అడుగు పెట్టాలంటే ఇవాళ కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా. కమర్షియలైజ్ పాలిటిక్స్, కాంపిటేటివ్ పాలిటిక్స్, ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఒక ఎరుకల కులానికి చెందిన ఆయన, ఒక విశ్వకర్మ కులానికి చెందిన ఆయనను కేసీఆర్ గారు నామినేట్ చేస్తున్నారు. దయచేసి అమ్మ మాకు మెరిట్ ఉంది, మాకు చిత్తశుద్ధి ఉంది, సమాజం కోసం సేవ చేయాలని చెప్పని కోరుకుంటున్నాము. ఆ ఆకాంక్షతో ప్రజల్లో ఉన్నాము. గౌరవించి మాకు న్యాయం చేయమని చెప్పని వినమ్రంగా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తాము. గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు 19 సెప్టెంబర్ 23 నాడు ఏదైతే మమ్మల్ని రిజెక్ట్ చేసిందో ఆ రిజెక్ట్ చేసినటువంటి ఒక ఆర్డర్ రాజ్యాంగానికి వ్యతిరేకము అని దాన్ని రద్దు చేస్తున్నారు. ఒకటి. రెండవది, ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే కోదండరామ్ రెడ్డి గారిని తర్వాత అమీర్ అలీ ఖాన్ గారిని ఏదైతే ప్రపోజల్స్ పంపుతున్నారో కోర్టులో పెండింగ్ ఉన్న సమయంలో వాదోపవాదాలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క నియామకాలు చేపట్టినారు కాబట్టి దాన్ని కూడా రద్దు చేస్తున్నారు. దీంట్లో స్పిరిట్ ఏంటంటే ఇఫ్ వన్ యాక్షన్ ఇస్ ఇల్లీగల్, ఆల్ కాన్సిక్వెన్షియల్ యాక్షన్స్ ఆల్సో విల్ బి టర్మ్డ్ యాజ్ ఇల్లీగల్. ఒకటి ఒక్కడిది కనుక ఒకవేళ అనైతికమైనట్టయితే, రాజ్యాంగానికి వ్యతిరేకమైనట్టయితే, అన్లాఫుల్ అయినట్టయితే
తదుపరి చర్యలన్నీ కూడా అనైతికమవుతాయి కాబట్టి అది రద్దు చేయటం. మధ్యలో మిగిలింది ఏంటి అంటే మా ప్రపోజల్. అది ఆ లెటర్ రద్దు అయితే ఏమవుతుంది, మా ప్రపోజల్ ప్రాణం వచ్చింది. ఇవాళ ప్రపోజల్ గౌరవనీయులు గవర్నర్ గారి ఒక టేబుల్ పై వచ్చింది, ప్రాణం వచ్చింది. మాకు ప్రాణం పోయేమంటున్నారు, మాకు న్యాయం చేయండి, కోర్టు ఆదేశం. వారు కోర్టు వారు కూడా స్పష్టంగా చెప్పినారు. వారు ఏమన్నారు, వీఆర్ హోప్ఫుల్ అండ్ వీ ట్రస్ట్ దట్ భవిష్యత్తులో ఈ అంశం పైన రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటారు అని చెప్తున్నారు. కాబట్టి మేము గవర్నర్ గారి తల్లి సమాధానం మాతృ సమాధానం గవర్నర్ గారికి చేతులకు నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిన్స్ ప్రపోజల్ వారధి రద్దు అయిపోయింది, రిజెక్షన్ రద్దు అయిపోయింది. మా ప్రపోజల్ లైవ్లో కాబట్టి దానికి న్యాయం చేయండి, దానికి గర్వబద్ధమైన నిర్ణయం తీసుకొని మాకు చట్టసభ ప్రవేశం కల్పించండి అని చెప్పని చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అనేక కష్ట నష్టాలు అనుభవించి ఇక్కడికి వచ్చినాం. సరే పదవుల కోసం కానీ ఈ పదవి అనేటువంటిది మేము ఇన్నేళ్లు పట్టే కష్టానికి ఒక బలం. రెండవది ఇంకా బలంగా ప్రజల కోసం కొట్టడం. ఈ 16 సంవత్సరాలు చాలా మంది అంటుంటారు పార్టీలు మారింది. ఏ పార్టీ మారినా మేమే కాంట్రాక్ట్లు కొట్టుకోలేదు, లేకపోతే పదవులు సంపాదించలేదు. ప్రజల కోసమే ఉన్నాం, ఇవాళ కూడా ప్రజల కోసం ఉన్నాం. కాంగ్రెస్లో ఉన్న ప్రజల కోసమే ఉన్నాం, ఇవాళ టీఆర్ఎస్లో ప్రతిపక్షాలు ఉంటే అట్లే ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో అట్లే ఉన్నాం, గతంలో అట్లే ఉన్నాం. ఇవాళ మేమిద్దరం కూడా భవిష్యత్తులో తల్లి గవర్నర్ గారు సానుకూల నిర్ణయం తీసుకుంటే ఇంకా బలంగా ప్రజల కోసం కొట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నేను చూశాను ఇవాళ. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ డీపర్ ఇన్ టు డిస్కషన్. ఒక విషయం మాత్రం వాస్తవం, రాజ్యాంగం అనేటువంటిది సుప్రీం. ముఖ్యమంత్రులు కాదు, మంత్రులు కాదు, వ్యక్తులు కాదు, సంస్థలు కూడా కాదు. ఆ సంస్థలు వ్యక్తులు అందరిపైన ఉన్నటువంటిగా భారత రాజ్యాంగం, అది గొప్పది. భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా ఈ పార్టీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ఆ పార్టీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉందా? ఇట్ ఇస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఆ రోజు ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ పంపినటువంటి ఒక ప్రపోజల్ను ఎప్పుడైతే తిరస్కరణ గురి కాబట్టిందో, ఆ తిరస్కరించడం ఏదైతే ఉందో అది రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకం అని చెప్పిన తర్వాత యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ దట్. అది డిసైడ్ అయిన తర్వాత దెన్ సబ్సిక్వెంట్ యాక్షన్స్ క్యాన్ బి కన్సిడర్డ్. మీరు కోదండరామ్ గారికి పోతారంటే, అమీర్ గారి గారికి పోతారంటే, they have their own merits, they have their own right also. But the question is, మేము ముందు వరుసలో నిలబడ్డాం. మమ్మల్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా తిరస్కరించబడ్డాము అని కోర్టు చెప్తుంది. మరి మాకెవరు న్యాయం చేయాలా? మేము పేద వర్గాలు ఉన్నాం, మా గురించి ఎవరు మాట్లాడాలా? కోర్టు చెప్పింది వీళ్ళకి న్యాయం చేయండి. న్యాయం చేయవలసిన తల్లి మా అమ్మ గవర్నర్ గారు. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేసి వాళ్ళ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.